వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మార్చి నెల చివరి వారంకి వస్తేలకే ఎండలు చాలా తీవ్రంగా కాస్తున్నాయి. ఇప్పుడు 11 గంటల సమయం వచ్చేసరికి దాదాపు 42 డిగ్రీల ఎండ కాస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా రహదారుల వెంబడి కావచ్చు, గతంలో కూడా ఎండ తీవ్రతకి వడదెబ్బ కారణాల వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు కావచ్చు, ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయంగా ప్రభుత్వాలు తోడ్పడాలని చెప్పేసి సూచిస్తున్నాను. అయితే ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి రహదారులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో ఆ కోణంలో ముఖ్యంగా అనేక చెట్లను మనం నరికేసుకోవడం, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఏసీ అనేది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే గాలిలో తడి అనేది తగ్గిపోవడం వల్ల ఎండ తీవ్రత అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వారి ఇంటి చుట్టూ కూడా కొన్ని మొక్కల్ని పెంచుకోవాలి. అదేవిధంగా రహదారుల చుట్టూ కూడా ప్రతి రోడ్డు వెంబడి కూడా చెట్లు పెంచుకోవడం వల్ల రాబోయే తరాలకి మనం ఎంతో మేలు చేసిన అవుతాము. కాబట్టి ప్రజలు కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏదన్నా పనులున్నా కూడా ఎండ లేని సమయంలో చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ, జనవరి దాటిన తర్వాత ఎక్కువగా ఫిబ్రవరి స్టార్ట్ అయిన ఎండలు, కానీ అక్కడి నుంచి ఎక్కువగా ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. మార్చి నెలలో అయితే తీవ్రంగా బయట పోలేని పరిస్థితులు. మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ప్రతి సెంటర్లో మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, పానకం కానీ ఇవన్నీ కూడా సెలవులు పెడితే ఎండకు వచ్చిన వాళ్ళు, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, బయట వచ్చిన వాళ్ళు కూడా, బయట ఊరికి వచ్చిన వాళ్ళు కూడా అవి తాగుతూ చాలా మన ఎండీ నియోజకవర్గంలో మున్సిపాలిటీ మంచి పని చేసింది. గవర్నమెంట్ కూడా మంచిగా నీళ్ళు పానకం కానీ, నీళ్లు కానీ, మంచి నీళ్లు కానీ పెట్టింది అని చెప్పుకుంటారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రాంతంలో ఎటువంటి చర్యలు కనబడటం లేదు. గతంలో అనేక మంది మజ్జిగ చలివేంద్రాలు, మంచినీళ్ళ చలివేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.